హలో అందరికీ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను మీ ముందుకు వచ్చేసాను ఒక అనదర్ బ్యూటిఫుల్ వీడియో అనమాట. నేనైతే మా ఆఫీస్ కొలీగ్స్తో ఒక ట్రిప్కి అయితే ప్లాన్ చేశాము. చాలా తక్కువ టైంలో, అందుకే చాలా తక్కువ డిస్టెన్స్లో వెళ్తున్నాము. దట్ ఈజ్ నన్ అనదర్ దెన్ నంది హిల్స్. సో నంది హిల్స్కి వెళ్ళాలంటే మనం చాలా ఎర్లీగా వెళ్ళాలి. సో వెళ్తే అక్కడ మనం క్లౌడీస్ అంతా చూడొచ్చు అండ్ ఫేమస్ సన్ రైజ్ పాయింట్ అంతా చూడొచ్చు. దానివల్ల మేమైతే ఒక 4K స్టార్ట్ అయ్యాము, కానీ అందరం ఇంకొక పాయింట్ దగ్గర కలిసి వెళ్ళేలోపు అయితే ఒక 6 అయిపోయింది. బట్ ఎనీవే మేమైతే అనుకున్నట్టుగా నంది హిల్స్లో అయితే బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, ఇదైతే ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే టోల్ అనమాట. ఆ టైంలో కూడా ఎంత క్రౌడీగా ఉన్నిందో, అంటే ఎయిర్పోర్ట్ అంటే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నంది హిల్స్ వచ్చి ఒక అరౌండ్ 73-80 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒక 2 అవర్స్ పడుతుంది ఇన్ కేస్ ట్రాఫిక్ లేకపోతే. అండ్ మేమైతే అరౌండ్ 6 అలా అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉన్నింది, అంటే బ్రష్ చేసి చాలాసేపు ఉండలేం కదా, బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే ఆగాము. బట్ అక్కడ బ్రేక్ఫాస్ట్ అప్పటికి రెడీ అవ్వలేదు. సో ఇంకా సరే ఇంకా మధ్యలో ఎక్కడైనా తిందామని అయితే అక్కడ నుంచి బయలుదేరేసాము. మేము ఇంకా నంది హిల్స్ వెళ్ళే డైరెక్షన్, అంటే అక్కడ మనము ఒక దగ్గర డైవర్షన్ తీసుకోవాలి కదా నంది హిల్స్కి వెళ్ళాలి అంటే, అక్కడైతే తీసేసుకున్నాము. ఇది ఆ రోడ్ అనమాట. రోడ్ అయితే బాగానే ఉంది అండ్ దగ్గరలో ఉన్నాము కొంచెము. ఇప్పుడు చూడండి, దగ్గరలో ఉన్న హిల్స్ పైన కూడా ఆ ఫాగీ అయితే అలానే ఉంది, చూడొచ్చు మీరు. అండ్ నంది హిల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు టు హ్యాంగ్ అవుట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అయితే వెళ్తే. అండ్ ఇట్స్ ఎ హిల్ స్టేషన్ కదా, సో కొంచెం చల్లగా కూడా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగే చాలామంది ఆ సన్ రైజ్ కోసమే వెళ్తారు, ఎస్పెషలీ సన్ రైజ్ పాయింట్ అంటారు. అండ్ కొన్ని రూల్స్ చేంజ్ అయ్యాయి అనుకుంటా, ఎక్కువ మందిని అలో చేయట్లేదు. మేము అరౌండ్ 6కి వెళ్ళినా కూడా చూడండి ట్రాఫిక్ అయితే ఎలా ఉందో. అండ్ ఇట్లా 1 by 1 వెళ్ళడమే బెస్ట్, ఎందుకంటే మనం ఆపోజిట్గా వెళ్ళిపోయామంటే ఆపోజిట్ వెహికల్స్ అలా వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా. సో అందువల్ల కొద్దిసేపు అయితే టైం పట్టింది మేము ఎంటర్ అవ్వడానికి. అండ్ మేము మా ఫ్రెండ్ కార్లో వెళ్ళాము. సో మా ఫ్రెండ్ది నెక్సాన్ కార్ అనమాట. సో సన్ రూఫ్ చాలా బాగుంటుంది. సో యాక్చువల్లీ నేనైతే సన్ రూఫ్ ఎక్కి ఇది క్యాప్చర్ చేశాను. సో నేనే ఎక్కగలిగాను అంటే అర్థం చేసుకోండి పిల్లలకి ఎంత కంఫర్ట్ ఉంటుందో. సో నాకైతే వన్ ఆఫ్ మై డ్రీమ్ కార్ అని చెప్పాలి నెక్సాను. చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ కదా, కన్సిడరింగ్ ఆల్ అపార్ట్. సో నెక్సాన్ అనేది బిల్డ్ క్వాలిటీ అంతా చాలా బాగుంటుంది కాబట్టి నాకు వన్ ఆఫ్ ది లైక్ కంఫర్ట్ కార్ అని అయితే చెప్పచ్చు. మీలో ఎంతమందికి నెక్సాన్ అంటే ఇష్టం అండ్ యు ఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అండ్ మీలో ఎంతమంది నంది హిల్స్ విజిట్ చేశారు అండ్ ఎప్పుడు విజిట్ చేశారు చెప్పండి. అండ్ ఇది చూడండి, కొంచెం ఇది వింటర్ సీజన్ కాదు, అంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా, అయినా కూడా కొంచెం ఫాగీ అయితే ఉంది. ఇంకా వింటర్లో లైక్ డిసెంబర్ నవంబర్ అలా వెళ్తే ఫుల్ క్లౌడ్ ఉంటుంది అసలు. బట్ కానీ ఇప్పుడు కూడా ఓకే, అంటే అంత తక్కువ ఏం లేదు కానీ బట్ బాగుండింది. హిల్కి పైకి ఎక్కుతున్నప్పుడు అయితే చాలా బాగుండింది. అండ్ చూడండి క్రౌడ్. సో నంది హిల్స్ అయితే ఇంకా ఎవర్ గ్రీన్, ఎప్పుడు వెళ్తూనే ఉంటారు జనాలు. అండ్ మార్నింగ్ వన్ ఆఫ్ ది ఫేమస్ కాబట్టి. సో అండ్ గ్రీనరీ కూడా బాగుండింది, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో గ్రీనరీ కూడా బాగుంటుంది. అండ్ కొద్దిగా వాకింగ్ ఉంటుంది, రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. సో కాబట్టి అండ్ హిల్స్ కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి చాలామంది అయితే వెళ్తున్నారు అండ్ 2 వీలర్స్ ఎక్కువ విజిట్ చేస్తారనమాట. ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ కర్వ్స్లో చాలా మంచిగా అనిపిస్తుంది. దానివల్ల చాలామంది 2 వీలర్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇట్లా మన ఫ్రెండ్స్తో వెళ్తే కార్లో కూడా వెళ్ళొచ్చు, బాగుంటుంది రైడ్ అయితే. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు బ్యూటీ ఆఫ్ నంది హిల్స్ చూసేద్దాం.
చాలా బాగుంది కదా! అండ్ అక్కడక్కడ కొంతమంది ఆగి ఫోటోస్ కూడా దిగుతున్నారు. ఈ ఈ ఫాగీలో వస్తాయి కదా! కొండలు నేచర్‌తో బాగొస్తాయి దానివల్ల. అండ్ కార్ అయితే పార్క్ చేయడానికి అంత స్పేస్ లేదు. కాబట్టి టూ వీలర్ అయితే మనకెక్కడ కావాలంటే అక్కడ ఆగి మనము ఫోటోస్ అయితే దిగొచ్చు. అండ్ కారు కూడా అంటే అదర్స్‌కి ఇబ్బంది కలగకుండా పార్క్ చేసుకునే ఏరియాల్లో అయితే పార్క్ చేసుకొని మనము ఫోటోస్ దిగి మళ్ళీ కూడా వెళ్ళొచ్చనమాట. అండ్ చాలా సేఫ్‌గా డ్రైవ్ చేయాలి ఇక్కడ. అంటే ఫాగ్ ఉంటుంది. అంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ మనకి అంతగా కనపడకపోవచ్చు. సో అవంతా చూసుకొని డ్రైవ్ చేయాలి కేర్‌ఫుల్‌గా. అండ్ ఒక 2 కర్వ్స్ ఏమో చాలా కొంచెం డేంజరస్‌గా ఉన్నాయి. బట్ రిమైనింగ్ ఆల్ మేనేజబుల్ అనమాట. అండ్ ఈ టైంలో కూడా చూడండి కొంతమంది హిల్ పైన వాక్ చేస్తున్నారు. కొంతమంది జాగ్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ కదా! చాలా బాగుండింది. మాకైతే భలే నచ్చింది. అంటే నేను కరోనా టైం అంటే కరోనా ముందు వెళ్ళాను. కరోనా తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైము. ఐ థింక్ అక్కడ పార్కింగ్ ఎక్కువ లేకపోవడం వల్ల మేము కూడా కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ అంటే చెక్ పోస్ట్ లాగా ఉంటుందన్నమాట. వాళ్ళు అక్కడ ఆపి కొద్దిసేపు తర్వాత 4 వీలర్స్ని అయితే పంపిస్తున్నారు. అలా అంటే ముందైతే అసలు ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా దబ్బ అని అందరినీ పంపించేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాకుండా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర కొంచెం ఆగి కొద్దిసేపు టైం తీసుకొని అలా పంపిస్తున్నారు. సో దానివల్ల మేము కొద్దిసేపు అయితే వెయిట్ చేసాము. దానివల్ల కొద్దిగా సన్ రైజ్ అయితే మిస్ అయ్యింది. బట్ స్టిల్ మా ప్లాన్ ప్రకారం అయితే మేము యాక్చువల్లీ బై 6 ఆ టైంకి రీచ్ అయ్యి ఉండాలి. కాకపోతే ఒక 8 అలా అయిపోయిందనమాట. మేమైతే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరగా అయితే ఉన్నాము. ఇంకా లాస్ట్ 2 కర్వ్స్ మాత్రమే కొద్దిగా డేంజరస్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు టర్నింగ్ కూడా ఎంత డేంజర్గా ఉంది అనేది. సో డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకొని డ్రైవ్ చూడొచ్చు ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఏదో ఒక బండి కూడా స్కిడ్ అయినట్టుంది. మేమైతే ఆగలేదు. ఏమంటే అక్కడ ఇంకా మేము ఆగామంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దానివల్ల. అండ్ అది ఒక్కటే కొంచెం డేంజరస్ అనమాట. ఇంకొచ్చేసాము, ఎంటర్ అయితే అయిపోయాము. చూడొచ్చు సన్ రైజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే పార్కింగ్ కోసం చూస్తున్నాము. మేము 4 వీలర్లో వెళ్ళాం కాబట్టి 60 రూపీస్ ఛార్జ్ చేశారు పార్కింగ్. అప్పటికే చూడండి రష్ ఎలా ఉందో. ఇదైతే నంది హిల్స్ ఎంట్రన్స్ అనమాట. 20 రూపీస్ ఫర్ అడల్ట్స్, 20 రూపీస్ ఎంట్రీ ఫీ. అండ్ చూడొచ్చు ఎంతమంది వచ్చారో ఇవాళ. ఈ వెహికల్స్ చూడండి ఎన్ని ఉన్నాయి. 2 వీలర్స్ చూడండి అసలు చాలా వరకు ఉన్నాయి. అండ్ 4 వీలర్స్ కూడా చూడండి. కిందంతా పార్కింగ్ ఫుల్ అయిపోయింది. సో మమ్మల్ని అయితే కొద్దిగా టాప్లోనే పార్క్ చేయమన్నారు. ఇంకా మేమైతే టికెట్ తీసేసుకున్నాము. టికెట్ తీసుకొని ఎంటర్ అయితే అయ్యాము. చాలా మంచిగా అనిపించింది. నేను చాలాసార్లు విజిట్ చేశాను. బట్ స్టిల్ విజిట్ చేసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. సో వాళ్ళు ఏదో ఒక మోడిఫికేషన్స్ అలా ఇలా చేస్తూ ఉంటారు. అండ్ గ్రీనరీ మెయిన్ అనమాట. సో మనకి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ మనకి ఏదైనా ఇలా కమిట్మెంట్ ఉంటే తప్ప మనం లేయం కదా ఎర్లీ మార్నింగ్. సో నేను అంతే. సో నాకు ఇలా మార్నింగ్
ఈ క్లైమేట్లో జాగ్ చేయడం కానీ వాక్ చేయడం బాగా మంచిగా అనిపిస్తుంది. మేమైతే ఇంక ఇట్లా ఫస్ట్ స్టెప్స్ తీసుకొని అయితే వెళ్ళాము. అంటే నార్మల్ రూట్ కూడా ఉంటుంది, మీరు నార్మల్ రూట్ వెళ్ళొచ్చు, ఇలా స్టెప్స్ వైజ్ వెళ్ళొచ్చు. మాకు కొద్దిగా కొంచెం డిఫరెంట్గా మేమైతే స్టెప్స్ ఉన్న సైడ్ అయితే వెళ్ళాము. ఇక్కడ ఒక చిన్న కోనేరు లాగా కూడా ఉంటుంది, ఫుల్ గ్రీనరీగా పాచితో పట్టేసి ఉంటుంది అనమాట. అండ్ చూడండి సన్ నా ఫేస్ మీద పడింది, ఎంత బాగా అనిపించిందో నాకైతే బాగా మంచిగా అనిపించింది. మీరు కూడా చూడొచ్చు సన్ రైజ్. అండ్ నంది హిల్స్ చాలా బాగుంటుంది కదా. మీరు ఎంతమంది నంది హిల్స్ విజిట్ చేశారు అండ్ ఎప్పుడు విజిట్ చేశారు, మీకు రీసెంట్గా అక్కడ ఏవైనా లైక్ మెమరీస్ అలా ఉంటే నాతో షేర్ చేసుకోండి. అండ్ చూడండి వెళ్ళే రూటు ఎంత బాగుందో, ఫుల్ చెట్లు అన్నమాట. సో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అండ్ ఎప్పుడు జనాలు అయితే ఉంటారు కాబట్టి మనం ఈ రూట్లో వెళ్తున్నా కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ చూసినా జనాలు అయితే ఉంటారు. సో మనము ఇట్లా స్టెప్స్ వైజ్ వెళ్ళొచ్చు, ఇంకొక మామూలు రూట్ కూడా వెళ్ళొచ్చు. మాకు ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది అండ్ గ్రీనరీగా అనిపించింది. దానివల్ల నేను మా ఫ్రెండ్స్ అయితే మేము స్టెప్స్ ఎక్కుతున్నాము, ఇంకా కెమెరాకి హాయ్ చెప్తే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది చాలా లెంతీ వీడియో అయిపోతుంది మొత్తం పెట్టి, దానివల్ల నేనైతే ఇప్పుడు కొంచెం తక్కువ వీడియోస్తో అయితే అండ్ ఆ సన్ రూఫ్ వీడియోస్ మాత్రమే పెట్టాను. సో మీలో ఎంతమంది ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మేము ఎలా నంది హిల్స్లో టైం స్పెండ్ చేసాము, మాకు ఎక్కడెక్కడ తిరిగాము, ఎలా అనిపించింది అనే వాటి గురించి అయితే ఇంకొక వీడియోలో పెడతాను. సో మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ఛానల్కి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక్కడ ఏదో ఒక చెట్టు అయితే పడిపోయింది, మేబీ వర్షాలు పడడం వల్ల దానివల్ల ఏమో పడిపోయింది అనుకుంటా. మేము కూడా దీని కింద ఇట్లా దూరి వెళ్ళాము, ఏమంటే దాటుకోలేము, అంటే చాలా ఎత్తుగా ఉందన్నమాట ఆ చెట్టు. దానివల్ల ఇంకా బాగా మేమైతే ఇంకా మాట్లాడుకుంటూ అటు ఇటు బాగా మంచిగా అయితే ఒక మంచి మార్నింగ్ వాక్ లాగా అయితే అయిపోయింది. మాకు బాగా ఎంజాయ్ చేస్తూ మేమైతే నడిచాము. ఇంకా అక్కడక్కడ కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని అక్కడక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి అల్టిమేట్గా. అండ్ దానివల్ల ఇంకా మంచిగా ఫొటోస్ అయితే తీసుకొని కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటూ అయితే ఎక్కేసామన్నమాట. అండ్ ఆల్సో మేము చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా కొన్ని కవర్ చేసాము, అది నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇంకా చుట్టుపక్కల ఏవేవి మేము కవర్ చేసాము అనే దాని గురించి. సో గాయ్స్ మేమైతే ఈ వీడియోలో ఇంతవరకే ఇలా ఎంజాయ్ చేసాము. సో మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది, వీడియో లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.